ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సద్గురువు తండ్రి యొక్క స్మృతి ద్వారానే బుద్ధిని సతోప్రధానంగా తయారు చేసుకోవాలి. సత్యమైన వారిగా అవ్వాలి. ఆస్తికులుగా అయి ఆస్తికులుగా తయారు చేసే సేవను చేయాలి. రెండో పాయింట్, ఇప్పుడు ఇది వానప్రస్థ అవస్థ. అందుకే అనంతమైన సన్యాసులుగా అయి అందరి నుండి బుద్ధియోగాన్ని తొలగించాలి. పావనంగా అవ్వాలి మరియు దైవీ గుణాలను ధారణ చేయాలి. వరదానము. దేహము మరియు దైహిక ప్రపంచం యొక్క స్మృతి నుండి అతీతముగా ఉండే సర్వ బంధనాల నుండి ముక్తులైన ఫరిస్తా భవ. ఎవరికైతే ఏ దేహంతో కానీ మరియు దేహదారులతో కానీ సంబంధము అనగా మనస్సు యొక్క ఆకర్షణ ఉండదో వారే ఫరిస్తాలు. ఫరిస్తాల పాదాలు సదా ధరణి కన్నా పైన ఉంటాయి. ధరణి కన్నా పైన అనగా దేహబానపు స్మృతి నుండి అతీతంగా ఉండటము. ఎవరైతే దేహము మరియు దైహిక ప్రపంచపు స్మృతి కన్నా అతీతంగా ఉంటారో వారే సర్వబంధనాల నుండి ముక్తులుగా ఫరిస్తాలుగా అవుతారు. అటువంటి ఫరిస్తాలే డబల్ లైట్ స్థితిని అనుభవం చేస్తారు. స్లోగన్. వానితో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించాలి. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. వానితో పాటు నడవడిక మరియు ముఖము ద్వారా తండ్రి సమానమైన గుణాలు కనిపించాలి. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.